అతను అడిగితే అతనికేం తెలుసు? బాగా తాగి ఎక్కడ పడి చచ్చుంటాడు. ఎవడా పడిపోవడం? మందు కొట్టి ఈ అప్పన పడిపోవడం అంటే అవమానం. నీకు తెలుసా లేదు, మా అమ్మగారు చిన్నప్పుడు ఉగ్గు గిన్నెలో ఉగ్గిపోతుంది కాదు, మంచి నాటు సారా బస్సు పట్టించింది. ఇప్పుడు ఊర్లో పట్టేసి 100 కొలెక్షన్ సొక్కలు ఇస్త్రీ చేసి ఆవులు పారే కదా. ఏమైందిరా? ఏంటి రా అంటున్నా? నన్ను రా అంటారా? ఇంకేమనాలి రా? మద్రస్ అయిపోతాయి. ఆ ఇస్త్రీ పెట్టినంత వయసు లేదు నీకు, నన్ను రా అంటారా? ఇది ఎక్కడ కూడా బాగా రా కొట్టేశాడు. మళ్ళీ రాళ్ళు కొడితే సరే. నలుగురిలోనూ మొగుడు పరుగు తీసేస్తావా? ఏంటది? ఏంటది? ఏంటి నువ్వు పవిత్ర భారత ఇస్త్రీనా? నీ బతుకు తగలయ్యా. పూజలన్నీ ఇస్త్రీ పెట్టి పూజలు చేసుకుంటుంటే తప్పదాకి వస్తావా? కాకపోతే అలాగే తాగాను కాబట్టి వెళ్ళి పండగ మామూలు అన్ని వసూలు చేసుకొచ్చానా? అంటే నా మామూలు కూడా వసూలు చేసుకున్నావా? వసూలు చేసి నీకోసమని 2 బాటిల్స్ పట్టుకొచ్చాను. ఇది 2గా కనిపిస్తుందా నీకు? మనిషి జన్మ ఎత్తలేదయ్యా. పూజ కడికి సీసేసుకొస్తావా? ఆ పూజ అయిపోయిందా? ఈ పూజ అయిపోతే పెద్దలకి శాంతి, మనకి పండుగ లక్షణంగా అయిపోతుంది. ఇదిగో వీళ్ళు కూడా మన ఎందుకని మన ఇంటి పోయి మనం పూజ చేస్తున్నారా?